Hi friends, welcome back to my channel. ఇవాల్టి వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి, ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి, అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు, జీవితమే ఒక విచిత్రం. అంటే ఇది దీనికి ఇంకో మీనింగ్గా కూడా మనం చెప్పొచ్చండి, నెగిటివ్గా తీసుకోకుండా. ఏం లేదు, బాధపడుతున్నప్పుడు మనం ఒక్కరమే బాధపడాలండి, ఎందుకంటే బాధనైతే షేర్ చేయకూడదు. అట్లాగా హ్యాపీనెస్ అనేది కూడా అందరితో షేర్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఈ కొటేషన్లో మనం నెగిటివ్గా కాకుండా ఇట్లా పాజిటివ్గా తీసుకోవడం వల్ల కొంచెం అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఈ కొటేషన్ అనేది మనం ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నామండి, మా ఇంటి ఆడపిల్లదే, అంటే మా చిన్నమరిది గారు అమ్మాయి అండ్ మా చిన్నమాంగారు వాళ్ళు మనవరాలన్నమాట. సో గుంటూరులో ఆ కళ్యాణ మండపం ఎత్తుక్కోవడానికి కొద్దిగా టైం అయితే పట్టింది. వాళ్ళు స్కానర్ పెట్టారు కానీ ఇన్విటేషన్లో మాకు తెలుసుకుని హ్యూమన్ ఇంటరాక్షన్ అని ఒక సినిమాలో విన్నాను, అట్లా అనుకుంటూ వెళ్తే తొందరగా దొరికేదేమో కళ్యాణ మండపం. గూగుల్ ద్వారా వెతికేసరికి మొత్తం చుట్టూ తిరుగుడు అన్నట్టు కొద్దిగా తెలిసిన రూట్ కూడా తెలియకుండా వెళ్ళినట్టు అయ్యింది. సో వెళ్ళడంతోనే ఇంక మా పిల్లలు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు కదా, చిన్నపిల్లలందరినీ స్టేజ్ మీదకి రమ్మంటే మా అమ్మాయి అప్పుడే టిఫిన్ చేసి లైట్గా స్టేజ్ మీదకి అయితే వెళ్ళింది చిన్నమ్మాయి. ఇంక పెద్ద అమ్మాయిని వెళ్ళమంటే నేను పెద్ద అయ్యాను, చిన్నపిల్లలతో వెళ్ళనని చెప్పి వెళ్ళలేదు. తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం మ్యాజిక్ షో అయితే పెట్టారు, కొంచెం లేట్గానే స్టార్ట్ చేశారులేండి, ఇప్పుడు అందరూ కొంచెం లేట్గానే వస్తున్నారు కదా. ఈ మ్యాజిక్ ఏంటో ఒక్కొక్క మ్యాజిక్ అర్థమైంది కానీ ఈ తాడు మ్యాజిక్ అనేది నాకు అసలు అర్థం కాలేదు. మా చిన్నమ్మాయిని అడిగితే నాకు అర్థం కాలేదమ్మా అని. బట్ ఏదైనా మ్యాజిక్ షో అంటే వాళ్ళ దగ్గర కొద్దిగా ఎక్విప్మెంట్ అని ఉంటుంది కదండి, ఈ మ్యాజిక్ షోకి సంబంధించింది. ఆ ఎక్విప్మెంట్స్తో ఏదో అంటే మాటలతో చెప్పకుండా మ్యాజిక్ అనేది వాళ్ళు చేస్తున్న ఆ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి చేయడం ద్వారానే మనం మ్యాజిక్ని కనిపెట్టాలి. ఆయన ఈ మ్యాజిక్ని అయితే ఒకటి వీడియో తీయలేదు కానీ మేము ఒక చిన్న క్యారీ బ్యాగ్ లాంటి దాంట్లో ఆయన చిన్న స్ప్రైట్ బాటిల్ వేస్తే కొంచెం పెద్ద స్ప్రైట్ బాటిల్ అయితే వచ్చింది. కింద నుంచి మమ్మల్ని కూడా ఏంటి ఎలా వస్తుందో ఏంటో వస్తుందో చూస్తున్నారా అన్నట్టుగా సైకిల్తో అడుగుతున్నారు. యాక్చువల్గా స్ప్రైట్ బాటిల్ అలా వచ్చేసరికి నేనైతే ఆయనతో ఒక జోక్ అయితే వేశాను, ఇప్పుడు చిన్న స్ప్రైట్ బాటిల్ కవర్లోకి పంపిస్తే పెద్ద స్ప్రైట్ బాటిల్ వచ్చింది కదా, అట్లాగే 100 రూపీస్ నోట్ అందులో వేస్తే 500 వస్తుందని చిన్న జోక్ అయితే వేశాను. ఇంకా ఆయనకి వినపడదు కానీ ఆ హడావుల్లో, ఎందుకంటే మ్యాజిక్ షో ఎక్కువ మ్యూజిక్తోనే పెడుతుంటారు, ఆ మ్యూజిక్లో మాటలు లేకుండా సైకిల్ చేస్తూ పిలవాలి, తర్వాత అర్థం చేసుకోవాలి, జనాలకి అర్థమయ్యేలా చెప్పాలి. సో తర్వాత ఒక మ్యాజిక్ కోసం ఒక వాలంటీర్ని అడుగుతారు కదా వాళ్ళు, ఇంకా మా చిన్నమ్మాయి అయితే పైకి వెళ్ళింది, ఈ పేపర్ని పీసెస్గా అయితే కట్ చేసి ఇద్దరు ఒకే సేమ్ టైప్లోనే కట్ చేస్తారు, సేమ్ ప్యాటర్నే. కాకపోతే వాళ్ళ టెక్నిక్స్ ఉంటాయి కదా, దాన్ని ఆయన పేపర్లో చూపించినట్టు మా చిన్నమ్మ ఏం చేస్తుందంటే గట్టిగా వాటిని నొక్కేస్తుంది. తనేం చేసుకుంటున్నారంటే ఆ పేపర్స్ని చిన్న క్యాప్ రూపంలో, అదిగో తన నెత్తి మీద హ్యాట్ వచ్చింది కదా, అట్లా హ్యాట్ వచ్చేలాగా చేశాడనమాట. అది తను ఈ ట్రిక్లో చూపించిన మ్యాజిక్. దీని తర్వాత ఒక నైఫ్తో కొద్దిగా ఏదో మ్యాజిక్ చేశారు, పాపాయి మెడ కట్ చేస్తున్నట్టుగా అలా మమ్మల్ని భయపెట్టి అలా చేస్తున్నారు. మనం ఎవరైనా వద్దనే చెప్తాం కదా, కింద నుంచి మా ఆడియన్స్ రియాక్షన్స్ అనమాట, చైనా వద్దా అని. ఆ అమ్మాయి ఏమో కళ్ళు మూసుకుని ఉండేసరికి ఆ మ్యాజిక్ని చూడలేదు, మా అమ్మాయి కూడా ఆ వీడియో తీయలేదు, అదే మా థంబ్నెయిల్లో చెప్పింది మా చిన్నమ్మాయి టెన్షన్ అని. సో తర్వాత స్నాక్స్ అయితే తీసుకున్నాము, ఈ మంచూరియాను ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ పిల్లలకి ఇష్టమైనయే కదా, ఈ స్నాక్స్ తీసుకునేసరికి తన వీడియో మిస్ అయింది. అది ఇంతలోపు మా అత్తగారు కూడా మా అమ్మాయిని స్టేజ్ మీదకి పంపంగానే అసలే మ్యాజిక్ షోకి స్టేజ్ మీదకి పంపావు తను చెప్పి మా అత్తగారు కూడా ఇంకో జోక్ అయితే వేశారు, ఏం లేదు నువ్వు అమ్మాయిని పంపించావు కదా, అబ్బాయి కింద మారిస్తే ఏం చేస్తావని. పర్లేదు మారినవండి, చేసేదే ఉంది, ఎవరికి ఎలా ప్రాప్తమో అంతే కదా, అబ్బాయిని పెంచుకుంటామని చెప్తే ఏదో కాసేపు జోక్స్ అనమాట. తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను, తన దగ్గర కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి తన దగ్గర తెచ్చుకోవడానికి, తనది గుంటూరే కదా. ఆ లోపు ఈ హడావుడి అంతా నేనైతే మిస్ అయ్యాను. మా అమ్మాయి వాళ్ళు డెకరేషన్ చేశారు, డెకరేషన్ గురించి చెప్పడంలో ఒక పార్ట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చెప్పాలండి. అన్నప్రాసనలో ఆ ఏఐతో వచ్చిన యశోదా కృష్ణుల బొమ్మ అయితే పెట్టారు, యశోదా మాత కృష్ణుడికి అన్నం పెడుతున్నట్టు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసిన దానికన్నా ఈ సిచ్యువేషన్కి సూట్ అయ్యేట్టు అన్నం పెడుతున్నది తల్లి అని చెప్పి చూపించడం అనేది, ఆ లోగో మాత్రం ఆ
ఫోటో మాత్రం చాలా బాగా నచ్చింది. ఆ ఏఐతో ఇప్పుడు మనం ఏదైనా సృష్టించగలుగుతున్నాం కాబట్టి సో అదైతే నాకు ఆ డెకరేషన్ బాగా నచ్చింది. కోలాటంలో ఇదిగోండి ఇందులో మా పెద్దమ్మాయి పార్టిసిపేట్ చేసింది. చెప్పానుగా నాలాగే అన్ని యాక్టివిటీస్లోనూ ముందుంటారని చెప్పి. డల్గా అయితే ఉండకూడదని, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా హడావుడి మేమే చేయాలి, మాదే అన్నట్టు ఉంటాము. లేడీ అయితే కనుక కొద్దిగా ఏమైనా క్లోజ్గా ఉండి ఇంకొంచెం స్టెప్స్ ఎక్కువ నేర్పించేవారేమో. జెంట్స్ అయ్యేసరికి కొంచెం దూరంగా ఉండి తక్కువ స్టెప్స్తో అయితే యాంకర్ అనే యాంకరు ఆయనే, మెజిషియన్ ఆయనేలే. తర్వాత ఏ ఆర్ట్ చూపించిన ఇంకా ఆయనే అయ్యేసరికి కొద్దిగా దూరంగా లేడీస్తో కొంచెం ఫ్రీగా ఉండలేరు కాబట్టి ఆయన కొంచెం దూరంగా ఉండి కోలాటం అయితే చెప్తున్నారు. ఇదిగోండి ఈ వీళ్ళు పిల్లల పేరెంట్స్, ఆ పాప పేరెంట్స్ అంటే మా మరిది తోడుకోళ్ళు, వీళ్ళు అమెరికాలో ఉంటారు, ఫ్లోరిడాలో. సో తనైతే ఈ ఈవెంట్ కోసం, అది పాపను కూడా అందరూ చూసినట్టు ఉంటుంది, అందరూ అకేషన్లో పార్టిసిపేట్ చేస్తుంటుందని చెప్పి ఈ ఈవెంట్ కోసం వాళ్ళు అయితే అమెరికా నుంచి వచ్చారు. ఏదైనా అక్కడ కాకుండా ఇక్కడ మన వాళ్ళతో కూడా ఒక అకేషన్, బారసాల అక్కడ అయ్యింది, అన్నప్రాసనాన్ని ఇక్కడ చేద్దాము, చెయ్యాలి అని చెప్పేసి అందరికీ తెలియాలి మన అమ్మాయి అని చెప్పేసి వాళ్ళు ఈ ఈవెంట్లో మళ్ళీ ఇక్కడ చేసుకుందామనే ఉద్దేశంతో. ఎంతో రిస్క్ అండి అమెరికా వెళ్ళి ఇక్కడికి రావడం అంటే. చాలా వాటికి స్టాంపింగ్ అని ఆ ప్రాసెస్లు అని చాలా ఉంటాయి. అవన్నీ దాటుకుని ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడం అనేది కూడా కొద్దిగా మామూలు విషయం అయితే కాదు, ఏదైనా డబ్బుతో కూడుకున్నదే. సరే ఏ డబ్బు ఉన్నా కానీ కొంతమందికి అది ఎలా వాడుకోవాలి ఏంటి అనేది తెలియాలి. ఈ కొంతమంది ఏంటంటే అక్కడే ఉండిపోతారు, డబ్బు గురించి ఆలోచిస్తారు. కొంతమంది అంటే వాళ్ళ ఇబ్బందులు మనకు ఉంటాయి అనేది అనవసరం. మేము ఇక్కడికి వస్తున్నాము, ఇక్కడికి వస్తున్నందువల్ల ఏ పాటలు పడుతున్నాము అని అంటే అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉండే ఇబ్బందులు ఇక్కడ ఉంటాయండి. కానీ ఇక్కడను కూడా కలుపుకోవాలనే ఆలోచన కొంతమందికి అనేది రావాలి. ఎందుకోసం అంటే అక్కడే ఉండిపోయి ఇక్కడ వాళ్ళని మర్చిపోవడం అనేది ఇప్పుడు ఈ మధ్య సాధారణంగా అందరి ఇళ్లలో కూడా జరుగుతుంది. ఏంటంటే అక్కడ సెటిల్ అయిపోతున్నాం అంటున్నారు, కరెక్టే. ఇప్పుడు ఓ సినిమాలో చూపించినట్టు సంవత్సరానికి ఒకసారి 2 సార్లు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం ఒకసారైనా రావాలి అంటారు కదా. అలా ఎవరో కానీ ఆ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోవట్లేదని నా ఉద్దేశం. అందరి ఇళ్లలో అలా ఉందని నేను ఒకళ్ళనైతే బ్లేమ్ చేయను. కొందరు ఇళ్లలో చూస్తున్నాము, చేస్తున్నాము. ఆ సినిమా కూడా అందుకే రిలేటెడ్గా తీసారేమో అనిపిస్తుంది. సో సరే, ఈ పాపనైతే ఈవెంట్లో ఇట్లాగా ఉయ్యాల మీద అయితే తీసుకొచ్చారండి. ఈ కార్ అంటే 1 year బేబీకి కార్లు అవి వాడుతున్నారు, కానీ ఈ ఉయ్యాల అనేది కొంచెం బాగుంది. తను పడుకుంది పాపం, చాలాసేపు ఇబ్బంది పెట్టకుండానే ఏడిపించకుండా అందరి దగ్గరికి వెళ్ళింది. తన పడుకున్న టైంలో ఎంటర్టైన్ చేయడం కోసమే ఇలాంటివన్నీ పెడతారు కదా. తనకు కాసేపు రెస్ట్ ఇచ్చి ఫీడింగ్ చేయించి అన్నీ చేయించి రెస్ట్ ఇచ్చేసరికి కాస్త రిలాక్స్ అయ్యింది, తనకు కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఈ డెకరేషన్ వచ్చేసరికి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏంటంటే తను వేసుకున్న ఫొటోస్ ఏ మంత్కి ఆ మంత్లో ఆ డ్రెస్ అలా తగిలిచ్చి ఆ డ్రెస్కి సంబంధించిన ఫోటో అలా తగిలించడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కానీ బాగుందని చెప్పి పిల్లల్ని అవన్నీ కవర్ చేస్తూ తీయండి అమ్మా, చాలా బాగుంది ఆ థాట్ అని చెప్పి తీపిచ్చాను. పిల్లలే తీసారులేండి కొన్ని వీడియోస్. నేను బయటకు వెళ్ళానని చెప్పాను కదా ఇంక మా ఫ్రెండ్ దగ్గరికి, అందుకోసం అని చెప్పి ఇవన్నీ పాపం వాళ్ళే కవర్ చేశారు. వచ్చాక అన్నీ తీసారా లేదని అడిగితే తీసామమ్మా అన్నారు. ఈలోపు పాప డ్రెస్ చేయడం కానీ తన డ్రెస్ తీసుకోవడం కానీ ఈ పిల్లలు కానీ నేను కొన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఈలోపు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ వెంట్రులాకిజం అనే ఆర్ట్ కూడా తీసుకొచ్చారు. ఆ బొమ్మతో బాగా చెప్తున్నా కానీ చక్కగా అందరి కోసం మిమిక్రీ చేద్దాం. ఎలాగంటే కుక్క ఎలా గరుస్తుంది, నాలాగా సరిగ్గా చెప్పు. కుక్క ఎలా గరుస్తుంది, గుంటూరులో అరవా. మరి ఏం చేస్తారా, వెనకాల వచ్చి లడకన పట్టుకుంటాయా? బాగా చెప్తున్నావు కానీ అలా కాదు, ఒక మంచి పాట పాడదాం. ఏ పాట? నీకు వచ్చి ఒక మంచి పాట పాడు. వేల పాట వచ్చు, వేల పాట. ఒక్కరో చేస్తా, మా వాడు ఒక్కరో చేస్తాను తీసుకొచ్చి. బాగా చెప్తుంది. మీ అమ్మ వచ్చారా? మా అమ్మ ఏంటి వచ్చారా? ఎక్కడుంది? ఎక్కడండి మమ్మీ? కనపట్లేదంట. చెయ్యేస్తాను అంట. అత్తయ్య గారు బాగున్నారు. మీ నాన్న వచ్చారా? మీ నాన్నగారు అంటే వచ్చారా? మామా ఎవర్రా? మా మామ వచ్చాడా? మీ మామ వచ్చాడా?
మీరు కూడా వింటారని చెప్పి దాన్ని మ్యూట్ చేయకుండా మీకైతే వాయిస్ ఇవ్వకుండా అలా ఉంచేసానండి. చాలా కామెడీగా ఉంది ఆ కాన్వర్సేషన్ అంతా. తర్వాత ఇంకా అందరం లంచ్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ 2 అయిపోయింది. అంటే లేట్గానే స్టార్ట్ చేశారు కాబట్టి భోజనాలు కూడా లేట్గానే అవుతాయి. ఇంకా మేమందరం ఇది 4th ఫ్లోర్ అయితే 5th ఫ్లోర్లో లంచ్ అనమాట. ఇంకా అందరం పైకి వెళ్ళి తినేసి వచ్చాం. లిఫ్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకోండి. తర్వాత పాప సైడ్ ఆ అమ్మాయి సైడ్ రిలేటివ్స్ అంటే మా తోడుకోళ్ళ సైడ్ రిలేటివ్స్ ఆ పిల్లలు బాగా బాబు అయితే భలే యాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళ డాడీతో కానీ వాళ్ళ చుట్టాలతో కానీ ఆడుకుంటూ ఇంక బాగున్నాడు చక్కగా అని చెప్పి నేను కూడా వీడియో తీశాను. పిల్లలతో అలా ఆడుకోవడం అనేది పెద్దోళ్ళకి కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటిదే. సో తర్వాత ఈ డెకరేషన్స్ అన్నీ ఇలా చేయించారు. యాక్చువల్గా తను 6th మంత్ కాబట్టి తనకు సూట్ అయ్యేట్టుగా చేయొచ్చు. ఏంటి బోర్లా పడితే బొబ్బట్లని అట్లా వాటితో కూడా డెకరేట్ చేయొచ్చు. కానీ వీళ్ళు ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఏమీ లేదు, బిస్కెట్లు చాక్లెట్లు అలాంటివి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్.